మాజీ సీఎం జగన్ కేసులో కీలక పరిణామం. జగన్ వ్యక్తిగత హాజరుపై కోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. విచారణకు రాకుండా జగన్ మినహాయింపులు కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తొలుత తన వ్యక్తిగత విచారణకు కోర్టు ఆదేశాలపై మినహాయింపు కోరిన జగన్ సడన్ గా వెనక్కు తగ్గారు. తాను కోర్టుకు హాజరవుతున్నట్టు వెల్లడించారు. దీంతో 6 ఏళ్ల తర్వాత జగన్ కోర్టు ముందుకు రానున్నారు. ఈ పరిణామం జగన్ కేసుల విచారణలో కీలక మలుపుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. మాజీ సీఎం జగన్ ఈ నెల 21న సీబీఐ కోర్టు ముందు హాజరు కానున్నారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసిన మెమోపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. యూరప్ పర్యటన అనంతరం కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరింది. జగన్ 6 ఏళ్లుగా ట్రయల్ కోర్టుకు రావటం లేదనే విషయాన్ని ప్రస్తావించింది. ఈ కేసులకు సంబంధించి డిశ్చార్జీ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున జగన్ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరవడంలో తప్పేమీ లేదని పేర్కొంది. దీంతో తన వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్ తరపు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. మరికొద్ది రోజులు సమయం ఇస్తే మాజీ సీఎం వ్యక్తిగతంగా కోర్టులో హాజరవుతారని తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు కోర్టు సమయం ఇవ్వగా అదే రోజున న్యాయస్థానానికి జగన్ వస్తారని న్యాయవాది వెల్లడించారు.